కాలేజీలో ఇంటర్వ్యూ ఉందనేసరికి రెజ్యూమ్ తీసుకొని వచ్చేసామన్నమాట. సో ఇలా స్పీడ్గా మన కాడికి లేట్ అయిపోయింది. వచ్చేసి కూర్చున్నాము. చూస్తే ఇక్కడ చాలామంది ఉన్నారు. 100 జాబులు రా అంటే 1000 మంది అటెంప్ట్ చేస్తున్నారు. కానీ ఏం చేస్తాం, అందులో ఎవరో ఒకరు సెలెక్ట్ అవ్వాలనే ఆశ. ఇదే పరిస్థితి మా నాన్న చెప్తే, ఆ 100 మందిలో నువ్వు ఉండాలిరా అంటాడు. హెచ్ఆర్ సార్ కోసం చాలాసేపు వెయిట్ చేసాము, కానీ వాళ్ళు ట్రాఫిక్లో ఉన్నారంట. సో చెన్నైలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందేగా. సో అలా వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో మేము చాలాసేపు వెయిట్ చేసి అలా డిస్కస్ చేసాము టాపిక్స్ గురించి, కంపెనీ గురించి. ఈ స్పీకర్లో అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పారు. సో వెయిట్ చేసాం ఏం అనౌన్స్మెంట్ వస్తుందా అని. లాస్ట్ దెబ్బకి మా వాడికి నిద్ర వచ్చింది, కానీ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో అలా వాడు నిద్రపోయాడు. వీడేమో ఏదో చదువుకుంటున్నాడు. వీడు చూడండి ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాడు కాసేపులో ఇంటర్వ్యూ పెట్టుకొని. సో మొత్తానికి అయితే ఇలా అనౌన్స్మెంట్ వచ్చింది. సో మనం ఇంకా అనౌన్స్మెంట్ వినేసి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ క్లాస్కి వెళ్ళాలి, ఏ డిస్కషన్ జరుగుతుంది, హెచ్ఆర్ రివ్యూ ఎక్కడ, ఇంటర్వ్యూ ఎక్కడ అనేసి. సో వచ్చేసిన తర్వాత హెచ్ఆర్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే వర్షం దేవుడు నువ్వు వద్దులే నాన్న ఇక్కడే ఉన్నట్టు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించాడు. సో ఇలా వర్షం కంప్లీట్ చేసుకొని ఇంకా సర్లే ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం కదా, మండి బిర్యానీ కన్నా తిందామని మండి బిర్యానీకి వచ్చాము. సో ఇక్కడ చూడొచ్చు ఈ మండి బిర్యానీ కాలేజ్ దగ్గర ఉన్నది. ఇక్కడైతే ఇంకా మనం చూసాం ఏ తిందామా అని. చూసి తెలిసిందే, ఎన్ని చూసినా మనం ఇచ్చేది ఒకటే, చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. సో చికెన్ బిర్యానీ వచ్చి తిన్నాను. తినడం కంప్లీట్ అయిపోయినాక ఏమి ఇద్దామా అని చూసా, కానీ ఏమి ఇవ్వలే.